అయితే ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగా పాడుతురు, ఎప్పుడన్నా ఎక్కడన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కానీ ఇట్లా అంటే కొంచెం తీసి పడేసినట్టు మాట్లాడడం కానీ ఎక్కడన్నా జరిగిందా? అంటే పర్సనల్ ఇట్లా ప్రొఫెషనల్ విషయంలో అట్లా ఏం జరగలేదన్న. ఓకే. పర్సనల్ విషయంలో అయితే ఎందుకు అన్నట్టుగా బ్లైండ్ వాళ్ళు ఎందుకు అన్నట్టుగా చూసిన రోజులు ఉన్నాయిలే, కానీ ఈ ప్రొఫెషనల్ లైఫ్ లో మాకు ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం రాలేదు. అందరికంటే మీరే బెస్ట్, మాకంటే మీరే బెస్ట్, ఎన్ని గుర్తు పెట్టుకుంటారో అన్న కాంప్లిమెంట్సే తప్ప ఎప్పుడు కూడా మాకు అట్లా ఏం రాలేదు నెగిటివ్గా. కానీ నిజంగా అసలు మాకన్నా టాలెంట్ మీరే, ఎందుకంటే టాలెంట్ మీలోనే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంతగానం పాటలు ఇట్లా గుర్తుపెట్టుకుంటారు, అసలు మీరు చేసేటివన్నీ కొత్తగానే. ఇప్పుడు అసలు ప్రపంచాన్ని చూడలేకపోతారు, కానీ ప్రపంచాన్ని మొత్తం అసలు ప్రపంచం మాకన్నా తెలియదు మొత్తం, కానీ మీకు అంతా తెలుసు. ప్రపంచం అందరినీ చూస్తారన్న, ప్రపంచం అందరూ ప్రపంచాన్ని కామన్ గా చూస్తారు, ప్రపంచం మన వైపు చూడాలి, అది మా కాన్సెప్ట్. నిజంగా అది చేస్తున్నారు మీరు. అసలు నిజ జీవితంలో మీరు చేసి అసలు అన్ని సాధిస్తున్నారు. నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కదా, ఇప్పుడు మీ దాంట్లోనే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, చేసుకుంటే ఎట్లుంటది ఇట్లా అని ఏమన్నా అడిగిరా మిమ్మల్ని ఎప్పుడన్నా? అట్లా చేసుకున్నారు కూడా. చేసుకున్నారా? ఓకే, చేసుకున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు, మాతో పాటు ఇంకిద్దరు ఉన్నారు అని చెప్పాను కదా, అవును, వాళ్ళు కూడా త్వరలో చేసుకోబోతున్నారు. లవ్ చేసుకుంటారు వాళ్ళు? అవును. ఓకే, వాళ్ళ పేరు స్వరూప వెంకటేష్. ఓకే, స్వరూప వెంకటేష్. ఓకే, అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయి చేసుకుంటున్నారా లేకుంటే ఎట్లా? ఫస్ట్ వాళ్ళు లవ్ చేసుకుంటారు, కానీ ప్రతిసారి మా టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ టాపిక్స్ లో మాకు ఖచ్చితంగా, మీరు సీనియర్స్ కదా, ఏమన్నా డౌట్స్ ఉంటే మాకు చెప్పండి మీరు అంటారు. ఓకే, ఎట్లా ముందు ఎట్లా ఉండాలి, ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ చేయాలి మేము, ఎట్లా ఏమైనా కష్టాలు వస్తాయా, అది ప్రతి దాంట్లో కొంచెం ఫాలో అవుతారు మమ్మల్ని. ఓకే, అంటే మీరు పెళ్ళికి ముందు మీరు అంటే ఆలోచించుకున్నారా? అంటే పెళ్లి చేసుకునే దానికి ముందు అంటే ఒకవేళ సమీరాన్ని పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది అట్లా ఆలోచించినవా రషీద్ నువ్వు? అట్లేం లేదు, మొత్తానికైతే మీకు మంచి జీవితం ఇవ్వాలనుకున్నాను. ఓకే, అది ఏమైనా సరే, కష్టాలు పడ్డా ఏమైనా మధ్యలో వదిలేయొద్దు. ఓకే, మధ్యలో వదిలేయొద్దు. ఏం జరిగినా సరే మళ్ళీ అది ఒకసారి పడిందంటే మళ్ళీ అది లాస్ట్ ఎవరో ఒకరు పోతేనే కానీ అది పోవాలి, కానీ అప్పటిదాకా మధ్యలో గొడవలు కామన్గా వస్తాయి. గొడవలు వచ్చినంత మాత్రాన ఎంత పెద్ద గొడవ అన్నా కానీ మా అంటే 4 రోజులు మాట్లాడుకో మేము. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ముందు నేను ఆలోచించిన ముందుది 4 రోజులు మాట్లాడుకోలే మేము, అంతకంటే ఏం కాదు. తప్పితే అది అక్కడ దాకా పోవద్దు అనుకున్నా, ఇప్పుడు నెల కాదు కదా, కనీసం గంట కూడా కష్టం. ఓకే, కాదు ఇప్పుడు మీకు రీసెంట్ ఎప్పుడన్నా కొట్లాడిందంటే అంటే చిన్న చిన్న గొడవలే మాకు జరుగుతూనే ఉంటాయి. అందుకే చెప్తున్నా కదా, నెల దాకా కనీసం రోజు కూడా పట్టదు, మాకు గంట కూడా పట్టదు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు మరి? ఇద్దరం మాట్లాడుకుంటాం, కానీ ఎక్కువ కూల్ ఆయన, నేనే కూల్గుంటా. కాదు, మీరిద్దరు ఎప్పుడైనా గొడవ పడుతుంటే పాప వచ్చి ఏమరుస్తున్నారు అది పాప అన్నది ఏడుస్తుంది. ఓకే, పాప ముందు గొడవ పడం అసలు ఎవరి ముందు గొడవ. ఒకసారి ఏమైందంటే సడన్ గా మేమిద్దరం సీరియస్ గా గొడవ పెట్టుకున్నప్పుడు పాప ఉండే, నేను ఏడుస్తుంటే మమ్మీని డాడీ ఏదో అన్నట్టు వాళ్ళ డాడీని కొట్టి నా ముఖం పట్టుకొని ఏడుస్తుండే, ఏడ్చింది. అప్పటి నుంచి మాకు భయం, పాప ముందు మేము ఎప్పుడు పాప ముందే కదా ఎవరి ముందు గొడవ పెట్టుకోరు. అంటే అసలు మీరు గొడవ ఎందుకు పెట్టుకోరు, మాకు చూపియరు, ఒకసారి అన్న గొడవ పడారా, మీరు కొత్త జంట లాగా ఉంటారు, లేకపోతే మీరు లవర్స్ లాగానే ఉంటారు అని. కానీ మాకు కూడా గొడవలు అవుతాయి, కానీ అందరు ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ గా గొడవ అయినా సరే లోపల నుంచి బయటకి ఎట్లా వస్తామంటే, ఇక్కడికి వచ్చే ముందు నేను బాగా సీరియస్ అయినా. ఎందుకు సీరియస్ అయినా? నేను అక్కడ రెడీ అవుతున్నా, నాకు దువ్వనియవా, డ్రెస్ ఇవ్వవా, అరే లేట్ అవుతుంది, నువ్వేమో అట్లా అంటున్నావు, నువ్వు నీ పన్ను వేసుకోలేవా, అట్లా. ఓకే, ఇన్స్టెంట్ గా గొడవ అయినా మేము అందరి ముందు అట్లా ఉన్నాం అసలు, మళ్ళా మా పనులు మాకు కామనే. అయితే రషీద్ నువ్వే అడిగినావు కదా ఫస్ట్ సమీర వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది కదా, నేను ఇట్లా సమీరని పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా అని. సమీర అసలు ఎందుకు నచ్చింది, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? నచ్చిందంటే మామూలుగా సమీరకు కూడా తెలుసుకోవాలని ఉందంట, అందుకని. సమీర ఎందుకు నచ్చిందంటే ఆమె నిజంగా నాకు ఏదైనా ఇస్తే, ప్రోగ్రామ్స్లో చాలామంది ఏం చేస్తారంటే, మేము స్కూల్ ఈవెంట్స్ అప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని స్కూల్స్లో స్నాక్స్ ఇస్తారు, బిస్కెట్ ప్యాకెట్లని, సమోసాలని.
చాక్లెట్స్ అని పిల్లలకు కొంచెం బర్త్డేస్ ఉంటాయి కదా, ఆ, చాక్లెట్స్ అని అట్లా చేసి ఆమె ఏం చేస్తుండే అంటే ఒక్కోసారి నాకు తెచ్చి ఇచ్చేస్తుండే దాచిపెట్టి మరి. ఆ, లేకపోతే ఆమెకు నచ్చింది ఏదైనా ఉంటే ముందుకు తీసుకొని ఒకసారి దాసేసుకొని నాకు చాక్లెట్ రాలేదు, నాకు ఒకటి ఏదైనా రాలేదని మళ్ళీ తీసుకొని నా కోసం ఒకటి ఆమె కోసం ఒకటి అట్లా ఆ టైంలో నాకు ఒక మంచి అమ్మతనం కనిపించింది ఆమెలో. ఎందుకంటే దాచిపెట్టే ఇచ్చే దాంట్లో ఫస్ట్ తల్లి ఉంటే తర్వాత భార్యని, దానివల్ల నాకు ఆ థాట్ వచ్చింది. ఓకే. సో అంటే సమీరతో నువ్వు ఫస్ట్ చెప్పలేదా అంటే ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇష్టం అని కూడా చెప్పలేదా? ఏం చెప్పలేదు. ఓకే. డైరెక్ట్గా నేను ఒకటే చెప్పిన, మీ అక్కను అందరినీ ఒప్పించి చెప్పిన చేసుకుంటా, నాకు అయినంత నేను నిన్ను చూసుకుంటా అంటే, మా అక్క ఒక్క ఆమె చెప్తే సరిపోదు, మా తాత ఒప్పుకోవాలా, మీ నాన్న ఒప్పుకోవాలా అంటే అందరికి నేను చెప్తా అని చెప్పిన ఆ మాట కూడా ఆమెకి చెప్పిన. అప్పుడు ఇక అందరికి చెప్పిన ఏం చేద్దాం, నేను కూడా నాకంత అదృష్టం నాకెందుకు లేదు, నేను కూడా చేసుకుంటాను. ఓకే. అయితే నువ్వు ఫస్ట్ మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు? ఫస్ట్ ఒప్పుకోలేదు, చెప్పింది కదా మీరు, కొంచెం ఒప్పుకోలేదు ఎవరు కూడా. అంటే మీ నాన్న కూడా ఒప్పుకోలేదు? ఎవ్వరు కూడా ఎవరు ఒప్పుకోలేదు. ఓకే. అయితే ఫస్ట్ నిన్ను అన్నాడు కదా సమీర పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి, మీ అక్కకి చెప్పింది కదా, మీ అక్క వచ్చి నిన్ను అడిగిందా, చెప్పిందా నీకు? చెప్పింది. ఏమని చెప్పింది? ఈ రషీద్ నేను పెళ్లి చేసుకుంటా అని ఫోన్ చేసి చెప్పిండు నాకు అని చెప్పి అన్నది. అంటే నాకేం చెప్పలేదు అక్క, మంచిగానే చూసుకుంటున్నాడు, కానీ నాకు ఇప్పటిదాకా అయితే ఈ ప్రపోజ్ కానీ అట్లా ఏం చెయ్యలేదు అని చెప్పి. ఓకే. సో అంటే నీ మనసులో ఏముండే రషీద్ ఇట్లా ఫోన్ చేయండి? నాకు ఇష్టమే ఉండే, కానీ ఆయన రేంజ్ వేరన్నా, ఆయన ఒక సెలబ్రిటీ. అంతేనా? నేను ఎక్కడ ఆయనకు అసలు ఎట్లా సెట్ అవుతా నేను అనిపించేది. ఓకే. అంటే రషీద్ సెలబ్రిటీ అని చెప్పేసి నువ్వు ఫిక్స్ అయిపోయి నేను సెట్ కానని చెప్పేసి అనుకున్నావా? ఇప్పుడు ఆయన రేంజ్ వేరు, నేను ఒక మామూలు మనిషిని, పైగా ఆర్ఫన్, వాళ్ళ పేరెంట్స్ ఆయన ఒప్పుకుంటారా అనుకున్నంత ఈజీ కాదు కదా అని లైట్ లోపలే ఉండేది. కానీ అందరిని ఒప్పించినాక అమ్మాయి అనిపించింది. ఓకే. సో ఇప్పుడైతే ఏం ఇబ్బందులు లేవు కదా, అంత మంచిగానే ఉందా? ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్? హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం లైట్ గా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే డెలివరీ తర్వాత కొంచెం డిస్టర్బ్ అయింది. ఓకే. హార్ట్ ఫంక్షన్ అవి వీక్ ఉండడం వల్ల, అందుకే ఇంకా ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. ఓకే. కొంచెం హెల్త్ సెట్ అయితే. సో ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ఇల్లు? అంటే నీకు వచ్చే సాలరీ సరిపోతుందా? అంటే మా మరిదిని కూడా దుబాయ్ పంపించేసినాము. ఓకే. ఇద్దరు సాలరీ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ముగ్గురం ఉన్నాం కొంచెం బ్యాలెన్స్. ఇప్పుడు ముగ్గురం ఉన్నాం కదా కొంచెం. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, మా నాన్న వాళ్ళు చాలా కష్టపడ్డారు నా కోసం. ఎంత ఏం చేసినా కూడా సరే, ఈ చిన్న చిన్న కామన్, ఇంకా ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు గొడవలు అవుతుంటాయి, కానీ చిన్నప్పటి నుంచి అసలు నాకు సపోర్ట్ ఇచ్చింది మా నాన్నని. ఆయన చాలా కష్టపడ్డాడు. నేను ఆయన ఇట్లా చూడాలనుకోలేదు, కానీ ఇంకా మాకున్న కష్టాల వల్ల ఇంకా సరిగా చూసుకోలేకపోతున్నానే ఒక ఇదైతే ఉంది. ఇప్పటికి కూడా ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా మా కోసం చేస్తాడు. ఓకే. అంటే ఏదైనా పని చేస్తా ఉంటాడా? లేదు, ఇప్పుడు మా అనిపించేస్తాం, పని ఏం చేయట్లేదు, పాపని చూసుకుంటున్నాడు. ఒకప్పుడైతే ఒక 3 years బ్యాక్ హోటల్ టీ కొట్టు నడిపించిండు. అంతకుముందు మా నాన్న యాక్చువల్గా ఒక మంచి మేస్త్రి, పెద్ద మేస్త్రి. ఇంకా అవన్నీ మానిపించేసినాం. ఆయనకు కష్టం అవుతుంది, ఏజ్ ఇదవుతున్న కొద్దీ, హార్డ్ వర్క్ కదా, రావట్లేదు, కష్టమవుతుంది. ఇంకా ఏ పని వద్దని చెప్పి ఇంట్లోనే ఉన్నారు. ఎట్లా ముగ్గురం ఉన్నాం కదా, ఏం కాదు మీరు ఇంట్లో ఉండండి అని చెప్పేసి అట్లా పాపని వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ముగ్గురం వర్క్ మీద పడ్డాం. ఓకే.